హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు అరటికాయ పిండి మీరేం చేస్తున్నాను. దాంట్లో కొంచెం చింతపండు, ఒక 2 స్పూన్లు బియ్యము, 2 స్పూన్లు ధనియాలు, కొంచెం పచ్చిశనగపప్పు అన్నీ నానబెట్టాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టాను. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. కొంచెం దాంట్లో అల్లం ముక్క చిన్నది, 2 పచ్చిమిర్చి, ఒక నలుసు చింతపండు వేసాను. అన్నీ మిక్సీ వేసుకునేసాను. మిక్సీ వేసుకోవాలి. 2 అరటికాయలు వేసి చేద్దాం అనుకున్నా. ఇదేమో పండు అయిపోయింది, అందుకని ఒకటే కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను. అరటికాయ పిండి మీరేం చాలా బాగుంటుంది. ఆల్రెడీ అరటికాయ ఉడకబెట్టుకున్నాను కదా, ఇదిగో మళ్ళీ దాంట్లో పసుపు వేసాను. ఇందాక చెప్పినవన్నీ మిక్సీ వేసుకున్నాను, అది వేసేస్తున్నాను దాంట్లో. అడుగు అంటుతుంది, కొంచెం కలపాలి. దాంట్లోనే వేసేటప్పుడు ఇందాక మిక్సీలోనే కొంచెం మిరియాలు కూడా వేయాలన్నమాట. పిండి మిరియం కదా, మిరియాలు కూడా వేయాలి. చూడండి, ఆ మిక్సీ వేసింది పోసాను కదా, ఉడకతా ఉంది. ఇంక తిరగమాత పెట్టాలి, కలుపుతూ ఉండాలి, అంటే అడుగు అంటిపోతుంది. మళ్ళీ చల్లారిన తర్వాతసరికి ఇంకా చిక్కగా వచ్చేస్తుంది అనమాట. మీకు కావాల్సిన వరకు వాటర్ కలుపుకోవచ్చు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకునేసి, ఇంకా కారం వేయని అవసరం లేదు, ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అదే సరిపోతుంది. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, తిరగమాత వేసేస్తే అయిపోతుంది. కొంచెం జీలకర్ర కొంచెం వేసేస్తే జీలకర్ర, కరివేపాకు వేసేసి దించేయాలి. కొంచెం కరివేపాకు, తిరగమాత వేసేసాను. దాంట్లో కలిపేయడమేను తిరగమాత. ఓకే, పిండి మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.